ఎంఐఎం అభ్యర్థుల నుంచోబెట్టారు. ఇవన్నీ కూడా నడుస్తున్న పరిస్థితుల్లో సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారం ఎలా జరుగుతోంది, దాంతోపాటు ఎవరితో కుమ్మక్కయ్యారనిపిస్తోంది, ఏం జరుగుతోంది ప్రచారంలో అనేది? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా అందరికీ బిలేటెడ్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. మీకు కూడా. అయితే ప్రస్తుతానికి ఏదైతే జూబ్లీహిల్స్ బై పోల్ ఎలక్షన్స్ ఏదైతే నామినేషన్స్ ఈరోజే ముగిసింది, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో, గతంలో కూడా ఎంఐఎంతోని అభ్యర్థిగా ఉండి ఒక 40,000 ఓట్స్ రావడం జరిగింది. దాని తర్వాత ఆ నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో ఆయన ఎంఐఎం టికెట్ ఇస్తాను ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. 18,000 నుంచి 20,000 వరకు ఆ టైం కూడా ఓటు వచ్చింది. మొన్న లాస్ట్ ఎలక్షన్లో ఆయనకు ఏవో ఇవ్వలేదు. అయితే మొత్తానికి ఈరోజు ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, పిల్లోడు ఆల్మోస్ట్ ఆల్ ఒక మా బాబు ఏజ్ అనుకోండి, కానీ పరిస్థితుల ప్రకారం ఆలోచిస్తే పిల్లోడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు. గతంలో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మంత్రి లేకపోతే 2 సార్లు 3 సార్లు గెలిచిన మాగంటి గోపీనాథ్ కూడా చాలా జాగాలలో నవీన్ యాదవ్ని బాగా ఇబ్బందులు పెట్టింది కూడా ఆయన చాలా బాగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అండ్ పిల్లోడు అనే రోజుల కంటే ఈరోజు బాగా మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా అయిపోయింది. ఎందుకంటే 2 ఎలక్షన్లలో, ఒక ఎలక్షన్లో ఎంఐఎం క్యాండిడేట్గా నిలబడ్డం, రెండోసారి ఇండిపెండెంట్గా నిలబడ్డం, ఆయనకు బాగా ఒక రకమైన రాజకీయ మెచ్యూరిటీ బాగుంది. ఇంకోటి అలా ఫాదర్ పరంగా ఆలోచిస్తే శ్రీశైలం యాదవ్ నాకంటే ఒక 2 ఇయర్స్ చిన్నవాడు, ఇక్కడనే లోకల్. ఒకప్పుడు శ్రీశైలం యాదవ్ ఏదైతే మధురానగర్లో కానీ లేకపోతే యూసఫ్గూడలో కానీ సైకిల్ మీద మల్లారెడ్డి లాగా పాలు కూడా అమ్మిన రోజులు కూడా నేను చూడడం జరిగింది. ఆ తర్వాత శ్రీశైలం యాదవ్ ఒక మంచి డిసిషన్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఒక మంచి పొజిషన్లకు తీసుకురావాలని, ఒకరిని ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని, ఒకరిని డాక్టర్ని, ఇంకొకరిని ఒకలాగా మొత్తానికి అందరినీ మంచి పొజిషన్లో తీసుకుపోయింది. ఈ నవీన్ యాదవ్ ఈరోజు గతంలో ఏదైతే ఇండిపెండెంట్గా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 2 ఇయర్స్ బ్యాక్ అజారుద్దీన్కి సపోర్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడగడంతో ఆయన పార్టీలోకి వచ్చినని చెప్పి ఆయననే వీడియోలో చెప్పడం జరిగింది. దాని తర్వాత రేవంత్ అన్న అంటే మాకు బాగా ఇష్టం అనే రకం. కానీ ఈరోజు ఏదైతే బైపోల్ జరిగిన దానికి ముందు ఆలోచిస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరగలేదు అనేది మొత్తానికి అటు క్యాండిడేట్ ప్రతి డివిజన్లో ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎంత జరిగింది అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ నేను డివిజన్లకు తీసుకొచ్చిన అనే రకంగా కూడా ఈరోజు నవీన్ యాదవ్ ఓపెన్గా చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్ళకి ఆయన కొన్ని విషయాలలో సోషల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాడు. వారిని ఆర్గనైజేషన్ పెట్టుకొని మొత్తానికి గర్భిణీ స్త్రీలకు కూడా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నేను ఒక మేనమామలాగానో లేకపోతే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి అన్నానో తమ్ముడులాగానో అనుకొని శ్రీమంతం చేయడం కార్యక్రమం కూడా ఆయన పర్సనల్గా ఒక 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనేది నాకు తెలిసిన విషయం ఇది. అండ్ మోర్ ఎవర్ ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ ఎవరికన్నా ఇబ్బంది ఉంది లేదా ఎవరికన్నా ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ నోటీస్కి వస్తే చేయడం జరిగింది అనేది కూడా, అంటే బిఫోర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకు రాకముందు ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ కూడా ఈరోజు ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఇంకోటి బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఏం సింపతి లేదు, ఖచ్చితంగా వాళ్ళు గెలవరు. ఎందుకంటే అక్కడ కూడా ఒక అలిగేషన్ ఉంది. ఆల్రెడీ నవీన్ యాదవ్ ఒక సబ్జెక్ట్గా చెప్పిండు, ఈరోజు ఒకవేళ మాగంటి గోపీనాథ్ ఉంటే కూడా ఆయన ఏదైతే ఎమ్మెల్యే సభ్యత్వం ఉందో ఆయన డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉండే. ఇప్పుడు ఈరోజు ఆయన చనిపోయిండు కాబట్టి ఆ కేసును కూడా నవీన్ యాదవ్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను కూడా ఆయన మీడియా ముందు చెప్పి దాని తర్వాత ఇప్పుడు అవసరం లేదు, మనిషి లేడు కాబట్టి నేను ఆ రకంగా పోను, ఖచ్చితంగా బై ఎలక్షన్ అని వస్తుంది, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లేడు కాబట్టి ఆ విషయంగా నేను మాట్లాడలేను అనేది స్వయాన నవీన్ యాదవ్ చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ సంబంధించిన అడ్వకేట్తో కూడా కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద కూడా చాలా కేసులు ఫైల్ అయినాయి కదా మరి. అయితే నవీన్ యాదవ్ మీద పీడీ కేసు పెట్టడానికి కూడా ప్రయత్నించారు. 14 to 27 days నేను ఆల్రెడీ అబ్స్కాండ్లో కూడా ఉన్నానని ఓపెన్గా లైవ్లో ఒక డిబేట్లో ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అవన్నీ కూడా వాంటెడ్లీ క్రియేటివిటీ చేసి మొత్తానికి రాజకీయ భవిష్యత్తుని
నాశనం చేయాలనే ఉద్దేశంతోనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నాకు ఈ పని చేయడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్కి రథం కూడా ఇచ్చింది మా ఫాదర్ అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. అది శ్రీశైలం యాదవ్ కూడా గతంలో ఒప్పుకోవడం జరిగింది. కవిత పెళ్లిప్పుడు కానీ కవిత పెళ్లికి కూడా సాయడం చేయడం జరిగింది శ్రీశైలం యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఆ రకంగా ఆలోచిస్తే కేసీఆర్ కూడా ఆ టైంలో నేను మంచి పొజిషన్లో ఉంటా చూసుకుంటా అనే రకంగా వాడుకున్నాడు, వదిలేసిండు. దాని వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎంఐఎం టికెట్ మొన్నటిసారి రాకుండా చేసింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళే ఖచ్చితంగా. అప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ అలయన్స్లు ఉంది కాబట్టి ఫ్రెండ్లీ పార్టీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఇవ్వనీయకుండా కూడా ఆపిండ్రు అనేది కూడా ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ కూడా ఈరోజు ఎవరు ఏం చేసినా నవీన్ యాదవ్ ఏదైతే ఆ పిల్లోడికి వచ్చిన అనుభవం కానీ లేకపోతే ప్రజల మధ్య కానీ లేకపోతే రాజకీయంగా కానీ ఈ సరౌండింగ్స్లో మట్టుకు మంచి పేరుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము ఉన్నామనే రకంగా కూడా వాళ్ళు సాయం చేస్తున్నారు అనేది ఈరోజు జనరల్ పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. గతంలో వాళ్ళ ఫాదర్ని కూడా రకరకాలుగా మాట్లాడిండ్రు, రౌడీ షీటర్ అన్నారు, ఇంకేమో అన్నారు. గతంలో ఎర్రగడ్డలో 7 మర్డర్స్ జరిగిన దాంట్లో కూడా శ్రీశైలం యాదవ్ లేడు, కానీ ఆయన పేరు ఇరికించడం జరిగింది. దాంట్లో మొత్తానికి వేరే వాళ్ళు ఉన్నారు దాంట్లో. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈయన ఆ టైంకి అక్కడ పోయిండు కాబట్టి ఈయన దొరికిండు కాబట్టి ఈయన మీద కేసు బుక్ అయింది. తర్వాత ఆయన కూడా షైన్ అండి, దాంట్లో పెద్ద నష్టం ఏం లేదు. ఈరోజు ఆ షైన్లో కూడా చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోయినారు. రకరకాలుగా ఈ ఏరియాలంతా కూడా అప్పట్లో, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 78 నుంచి 89 వరకు ఇదంతా కూడా ఒక మారుమూల ప్రాంతం లాగానే ఒక ఊరు లాగానే ఉండింది. ఎందుకంటే మాదాపూర్లో మా ఇటుకబట్టీలు ఉండే. ఇది ఏదైతే ఇప్పుడు విప్రో ఎదురుగా 5 acres ల్యాండ్ ఏదైతే ఉందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, అక్కడ మేము ఇటుకబట్టీలు చేసేవారు. నాకంటే పెద్ద ఆయన మా బ్రదర్, ఆయన పేరు ధనరాజ్. సో ఈ రకంగా ఈ లారీ అవన్నీ ఉండే కాబట్టి అమీర్పేట అడ్డానే ఉండే. సో ఆ రకంగా వీళ్ళందరినీ కూడా బాగా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. మా అమ్మమ్మ వారి ఇల్లు కూడా ఇక్కడే ఎల్లారెడ్డి కూడా. సో ఆ రకంగా ఈ సరౌండింగ్ అంతా కూడా నాకు బాగా ప్రసిద్ధి ఉంది. జనరల్గా నేను ఇక్కడ అందరు కూడా మ్యాక్సిమం మనల్ని గుర్తుపడతారు. సో ఆ రకంగా ఆలోచిస్తే ఈరోజు ఇవన్నీ పోతే ఈ ఉన్న రకంగా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత ఉందో ఆమెకి అనుభవం లేదు, ఒక హౌస్ వైఫ్ ఉండే. ఇప్పుడు రేపు ప్రభావం ఏ మంత్రులు వచ్చినా ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్లే ఆలోచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి కారు గ్యారేజ్లో ఉంది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో వండుకుండు. ఇక కేటీఆర్ ఏదైతే గతంలో షాడో ముఖ్యమంత్రి అన్న కేటీఆర్ మటుకు ఈరోజు మాట్లాడలేక పరిస్థితిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఇంకెవరినో మాట్లాడండి, నేను ఖాళీ కూర్చుంటా అనే రకంగా ఆ స్థాయికి దిగజారిపోయిండు. ఖచ్చితంగా రేపు బై ఎలక్షన్ల మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది గంటాపదంగా చెప్పడం జరుగుతుంది. సో శివకుమార్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలని కాంగ్రెస్ పార్టీకో లేకపోతే నవీన్ కుమార్ యాదవ్కో వ్యక్తిగత విషయాలు, వాళ్ళ ఇమేజ్కి సంబంధించిన విషయాలు, ప్రచారానికి సంబంధించిన విషయాలు, ఈ ఎపిసోడ్ అంతా ఓకే బాగానే ఉంది. బట్ ఇప్పుడు మీరు ఎవరితో కుమ్మక్కయ్యారనే విషయానికి వస్తే మీకు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారా, బీజేపీతో కుమ్మక్కయ్యారా? మేము ఇండిపెండెంట్గానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏక పార్టీగానే ఉంది. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనారు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓట్లు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి 8 మంది గెలవడం జరిగింది. దానికి అసదుద్దీన్ ఓవైసీ మొన్న ఒక వీడియోలో మొత్తానికి ఆయన ఏ కాన్స్టిట్యున్సీలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఎన్ని వేయించిండ్రు, బీఆర్ఎస్కి ఎంత వచ్చింది, బీజేపీకి ఎంత పెరిగింది అనే రకంగా కూడా ఆయన విశ్లేషించడం చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తే మా సొంత పార్టీ మీద మేము డబ్బా కొట్టుకున్నట్టుంటుంది కాబట్టి అందుకే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మొన్నటి వరకు బీఆర్ఎస్తో ఫ్రెండ్లీ పార్టీ ఉండే, మామా చాచా కాకా అనుకున్న వాళ్ళు ఈరోజు కేసీఆర్తోని కొంచెం దూరం జరగడం జరిగింది. దానికి ఆయన మొత్తానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి, ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయిన రకంగా కూడా ఆ డిఫరెన్షియేట్ చెప్పడం జరిగింది. ఈరోజు అది ఉద్దేశంలో పెట్టుకునే ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా లోపాయి ఒప్పందకారం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గతం నుంచి మనం చూడడం జరిగింది. ఢిల్లీలోనేమో గల్లీలో కొట్లాడతాడు, ఢిల్లీలో పోయి షాల్ కప్పి దండం పెట్టుకొని వచ్చేస్తాడు. అది సర్వసాధారణమైన. గతంలో కేసీఆర్ని చాచానో కాకానో బాబాయో అని పిలిచిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డిని అన్న తమ్ముడు అని పిలుస్తూనే ఉన్నారు. అదే కాకుండా ఈ వీళ్ళని కూడా మా నాగేందర్ని కూడా మరి బై అంటుండు, శ్రీనివాస్ యాదవ్ని కూడా మా బై అంటుండు. ఆ రకంగా ఆలోచిస్తే సరే వాళ్ళ విషయానికి వేరు, వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పోతారు అనేది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధం. ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ బీఆర్ఎస్
బీజేపీ ఒకటే అనేది ఇవాళ కొత్త కాదు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు చూసాము. దీన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది. కొంతవరకు అది వర్కౌట్ కూడా అయింది. ఈవెన్ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇంకాస్త ఎక్కువైంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి వాళ్ళిద్దరూ కుమ్మక్కయ్యారు. సీట్ల త్యాగం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేశారు. ఇలా రకరకాలవన్నీ వినపడ్డాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు చాలా వరకు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కూడా మళ్ళీ ఈ వాదన తెర మీదకి వస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ను ఓడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అనేది. ముందుగా ఏయోటి ప్రేక్షకులు అలాగే ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఎవరెవరికి ఒకటి కాదు, ఎవరికేం కాదు. భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఆడ గెలుస్తుంది.